హాయ్ ఫ్రెండ్స్, జ్ఞాపకాలంటే కేవలం మన మెదడులోని ఆలోచనలు మాత్రమే అని మనం అనుకుంటాం. ఏదైనా ఒక విషయాన్ని మనం నేర్చుకున్నామంటే అది మన మెదడులోని న్యూరల్ కనెక్షన్ల మధ్య దాగి ఉంటుందని సైన్స్ చెబుతోంది. కానీ షాకింగ్ విషయం ఏంటంటే జ్ఞాపకాలను ఒకరి నుండి తీసి మరొకరికి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించవచ్చునని శాస్త్రవేత్తలు నిరూపించారు. కణాల స్థాయిలో దాగి ఉన్న ఈ మెమరీ ట్రాన్స్ప్లాంటేషన్ వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ అసాధారణమైన పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్కి చెందిన ప్రముఖ న్యూరోబయాలజిస్ట్ ప్రొఫెసర్ డేవిడ్ గ్లాండ్మెన్ నేతృత్వంలోని బృందం నిర్వహించింది. 2018లో ఇన్యూరో అనే సైన్సీ జర్నల్లో ప్రచురితమైన వీరి నివేదిక దశాబ్దాలుగా మనకున్న జ్ఞాపకాల సిద్ధాంతాన్ని పూర్తిగా మార్చేసింది. వీరు ఆఫ్లిసియా కాలిఫోర్నికా అనే ఒక రకమైన సముద్రపు నత్తల మీద ఈ ప్రయోగాన్ని అద్భుతంగా చేసి చూపించారు. అసలు ఈ ప్రయోగం ఎలా జరిగిందంటే, మొదట శాస్త్రవేత్తలు కొన్ని నత్తలకు చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనల ద్వారా ఒక శిక్షనిచ్చారు. ఆ ప్రకంపనలు తగిలినప్పుడు ఆ నత్తలు తమను తాము రక్షించుకోవడానికి సుమారు 50 సెకండ్ల పాటు తమ శరీరాన్ని ముడుచుకోవడం నేర్చుకున్నాయి. అంటే ఆ నత్తల మెదల్లో ఆ భయం అనేది ఒక జ్ఞాపకంలా నిక్షిప్తమైంది. దీనికి విరుద్ధంగా ఎటువంటి శిక్షణ లేని సాధారణ నత్తలు మాత్రం కేవలం 1 సెకండ్ మాత్రమే ముడుచుకునేవి. ఇక్కడ అసలు మలుపు మొదలైంది. ప్రొఫెసర్ గ్లాండ్మెన్ శిక్షణ పొందిన నత్తల శరీరం నుండి ఆర్ఎన్ఏను సేకరించారు. ఈ ఆర్ఎన్ఏ అనేది మన కణాల్లో సమాచారాన్ని మోసుకెళ్లే ఒక రకమైన మెసెంజర్. ఆ శిక్షణ పొందిన నత్తల ఆర్ఎన్ఏను తీసి ఎటువంటి శిక్షణ లేని సాధారణ నత్తలను ఇంజెక్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా ఆ ఇంజెక్షన్ తీసుకున్న కొత్త నత్తలు కూడా మొదటి నత్తల్లాగే 50 సెకండ్ల పాటు ముడుచుకోవడం ప్రారంభించాయి. అంటే మొదటి నత్త యొక్క జ్ఞాపకం రెండో నత్తలోకి బదిలీ అయ్యిందని తెలిసింది. ఈ పరిశోధన ద్వారా ఒక అద్భుతమైన సత్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. జ్ఞాపకాలు కేవలం మెదడులోని నరాల మధ్య మాత్రమే ఉండవు. అవి కణాల్లోని ఆర్ఎన్ఏ రూపంలో కూడా నిక్షిప్తమై ఉంటాయని నిర్ధారించారు. దీనిని ఎపిజెనెటిక్ మార్పులు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే జ్ఞాపకాలు అనేవి మన శరీరంలోని ఒక భౌతికమైన పదార్థం లాంటివి. వాటిని వేరు చేసి వేరొకరికి ఇవ్వడం సాంకేతికంగా సాధ్యమని ఈ ప్రయోగం నిరూపించింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో మన జీవితాలను ఎలా మార్చేస్తోందో ఊహించండి. ఆల్జీమర్స్ వంటి వ్యాధులతో జ్ఞాపక శక్తిని కోల్పోయిన వారికి తిరిగి వారి జ్ఞాపకాలను అందించడానికి ఇదొక గొప్ప మార్గం అవుతుందని కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా భావిస్తున్నారు. అంతేకాదు, యుద్ధాల్లో లేదా ప్రమాదాల్లో కలిగే భయంకరమైన జ్ఞాపకాలను తొలగించడానికి లేదా మార్చడానికి కూడా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని తెలిసింది. మన అనుభవాలు కణాల స్థాయిలో ఇంతటి క్లిష్టమైన రీతిలో దాగి ఉండడం నిజంగా ఒక అద్భుతం. జ్ఞాపకాల బదిలీకి సంబంధించిన ఈ గుర్తింపు న్యూరో సైన్స్ అన్వేషణలో మనం ఒక సరికొత్త అధ్యయనాన్ని మొదలుపెట్టబోతున్నామని అర్థమవుతోంది. ఆ ఆర్ఎన్ఏ అణువుల శక్తిని మరింత అధ్యయనం చేస్తే భవిష్యత్తులో మనం ఒకరి టాలెంట్ని లేదా నాలెడ్జ్ని మరొకరికి నేరుగా ఎక్కించవచ్చునని అనిపిస్తోంది. ఈ వింత ప్రయోగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.